నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ జనగాంలో తెలంగాణ ఉద్యమ తొలి అమరులు శ్రీకాంతాచారి విగ్రహ ఆవిష్కరణ హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకూరి మరోసారి రామతీర్థానికి బీజేపీ నేతల పయనం ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ రింగు వరల వినియోగంపై ఏపీలో ఘర్షణ మత్స్యకారులతో మంత్రి సీదిరి చర్చలు ఇబ్రహీంపట్నంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇక డీటెయిల్స్ కలితే కరోనాతో మృతి చెందిన లింగోజిగూడ నూతన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ కుటుంబ సభ్యులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. నగరంలోని ఆకుల రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. रमेश अन्ना अमर है अमर है अमर है रमेश गौड़ कीर्ति చేస్తున్నని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ విధంగా మన ఇంటికి వచ్చి అందరికి సంతాపం తెలియజేస్తామని కూడా నేను ఎప్పుడు నా జీవితంలో ఊహించలేదు. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఆయన ఈ యొక్క మరణ వార్త ప్రజలకు మరియు అనేక మంది సానుభూతిపరులకు విదేశీయులకు ఇది చాలా దుఃఖకరమైనటువంటి మాట. నాతో దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తాము. నిస్వార్థంగా పనిచేస్తాం. మంచి వ్యక్తి, ఎవరిని కూడా హాని తలపెట్టినటువంటి ఒక నాయకుడు. మున్సిపల్ చైర్మన్గా మచ్చలు లేకుండా పరిపాలించింది. అలాగే కార్పొరేట్గా కూడా ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన తర్వాత కూడా దేవుడు అతను తీసుకుపోవడం ఇది చాలా బాధాకరం. మంచి వ్యక్తి, నీతి నిజాయితీపరుడు, సమాజం కోసం ఎలా. జనగాం జిల్లా దేవరుపల మండలం గొల్లపల్లి గ్రామంలో మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. శ్రీకాంతాచారి తల్లిదండ్రులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాశ్వత్పూర్ వాగుపై 4,51,95,000 రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ ఉపాధ్యక్షులు జెడ్పీటీసీ భార్గవి గారికి, కోఆప్షన్ నెంబర్ హుసేన్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అదే తిరిగా మరి వెంకటాచారి
మరి శంకరమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదే తిరిగా కాంట్రాక్టర్ రామ్మోహన్ రావు గారికి, మరి గ్రామ పెద్దలు నర్సరెడ్డి వీధి గ్రామం నర్సరెడ్డి గారికి, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున గొల్లపల్లి గ్రామస్తులకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన గాంధీనాయక్ గారికి కూడా రమ్మని పేర్కొంది. మరి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మంగళారతులతోటి, కోలాటాలతోటి, డప్పులతోటి, మా తమ్ముళ్ళు డప్పులతోటి స్వాగతం చెప్పిన అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. అంటే పాపం దయన్న రావాలి, మాకు ఇల్లొప్ప చెప్పాలి, మా ఊరుకు శుభం జరగాలని గొల్లపిల్లలందరూ కూడా ఎదురు చూశారు. నేను మీ అందరికీ ఇక పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చివేశారని విమర్శించారు. సొంతిల్లు ప్రతి మహిళ కల అని దాన్ని నెరవేర్చేందుకు గాను సీఎం జగన్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన లేఅవుట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాసన్ అడిగితే ఇంచుమించుగా 28 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సరాసరి ఒక్కొక్క కుటుంబంలో 4 ఉన్నట్లయితే 30 లక్షలు డివైడెడ్ బై 4 అని అన్నట్టయితే 70-75 వేల ఇల్లు మొత్తం జిల్లాకి సరిపోవాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇంచుమించుగా 97,000 మొదటి దశలోనే జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నటువంటి గృహాలు 97,616. అంటే ప్రతి ముగ్గురికి కూడా, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ముగ్గురికి ఉన్నటువంటి ఇల్లు అలాగే మినహాయిస్తే ప్రతి ముగ్గురికి ఒక ఇల్లు ఇచ్చినట్లుగా ఈ వివరాలను బట్టి తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి ఈ యొక్క పథకం ఎంత మంచి బృహత్తరమైనటువంటి పథకం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మన మంత్రివర్గానికి, మన జగనన్న అందిస్తున్నటువంటి పాలనకు ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞులై ఉండాలన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. సొంత ఇల్లు అన్నటువంటిది ప్రతి ఒక్క మనిషిలో ఒక కళ. ఆ కళను సాకారం చేసుకోవాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కనీస అవసరాల్లో మనం ఉండేదానికి ఇల్లు, తినేదానికి ఆహారం, మనం కట్టుకునేదానికి బట్టలు అన్నటువంటివి చాలా ముఖ్య అవసరాలు. కాబట్టి ఈ యొక్క మూటిని కూడా జగన్ గారి ప్రభుత్వం ఏ రోజుకి కూడా తీరనన్నటువంటిది. మనిషి జీవితం అంతా కష్టపడ్డా కూడా చాలా కుటుంబాల్లో జీవితంలో ఒక్క ఇల్లు కట్టుకోవడం అన్నటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆశ. ఆ ఆశను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇల్లు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా పక్కనున్నటువంటి దీనికి, ఈ లేఅవుట్కు పక్కనున్నటువంటి ఈ ప్రైవేట్ లేఅవుట్లో ఒక సెంటు భూమి హిందువుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని, మిగిలిన పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోమని అన్నారు. మళ్లీ రామతీర్థానికి వెళ్తున్నామని, ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేయాలని సోము డిమాండ్ చేశారు.
వైసీపీ టీడీపీ నేతలకు ఇచ్చినట్లే అన్ని ప్రోటోకాల్ మర్యాదలు కల్పించాలని కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవతా విగ్రహాలకు ఇవ్వలేదని సోము మండిపడ్డారు. శ్రీశైలం ఆలయాన్ని ఇప్పటికీ అన్య మతస్థులు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. రామతీర్థాన్ని దర్శించే విధంగా ఏ విధంగా అయితే విజయసాయి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు దగ్గరుండి ఏర్పాటు చేశారు, అదే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేయాలనేది నేను బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఈ అంశంలో మొండి వైఖరిని విడనాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మా ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు కుంగోవటం, ఈవేళ విజయనగరంలో మా ధర్నా దగ్గర 300 మంది పోలీసులు పెట్టడం, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందల చర్యలా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు బీజేపీ యందు ఇంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80% హిందువుల యొక్క మనోభావాలని అనుగుణంగా నడుచుకుంటారు, అనుగుణంగా పెడతాం. ఇందులో దాపరికం భారతీయ జనతా పార్టీ లేదు. మీరైతే కొన్ని మతాల ఆధారంగానే మీరు పెడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆ మతాలను వ్యతిరేకించే పార్టీ కాదు. కానీ మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని అనేక సంవత్సరాలుగా ముందుకు నడుపుతున్న పార్టీలు తెలుగుదేశం కానీ ఈవేళ వైసీపీ కానీ. ఆ దృష్ట్యా మేము స్పష్టంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. పిఠాపురంలో కావచ్చు, మొన్న అంతర్వేదిలో కావచ్చు, అనేకమైన చోట్ల, నిన్న నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థలో కావచ్చు, చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల అంశం సాయంత్రం ఆర్డర్ చేస్తారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? సిబిఐ దర్యాప్తుని అడుగుదాం, లేకపోతే ఇంకొక దర్యాప్తుని అడుగుదాం. మేము మొన్న మాకు ఒక ఎక్స్పీరియన్స్ చూసాం. ఈ అంతర్వేదిలో చెలో అని పిలిపించాం. విశ్వ హిందూ పరిషత్ సిబిఐ అని కేసాడు. ఏం చేయాలి? ఆయన చేతిలో చెట్టు తప్పించాలి. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. వేడదు కదా బాధ్యత. అది మన షోల్డర్ మీద తేలికేసుకోవాలి. ఈవేళ అనేకమైన రాష్ట్రాల్లో మీరు గమనించినట్లయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈవేళ వెస్ట్ బెంగాల్ ఉంది, కేరళ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మందిని అనేక రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారు, బాధపడుతున్నారు, చంపేస్తున్నారు. కేరళలో 100 మంది ప్రాణాలు. సముద్రంలో తీరం నుంచి 8 కిలోమీటర్ల లోపల రింగు వలలతో చేపల వేటను నిషేధించామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రింగు వలల వినియోగంపై ఇటీవల మత్స్యకార వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలతో మంత్రి అప్పలరాజు గవర్నర్ బంగ్లాలో చర్చలు జరిపారు. అయితే లైసెన్సులు పొందిన వారు 8 కిలోమీటర్లు దాటిన తర్వాతే రింగు వలలతో వేట సాగించవచ్చన్నారు. సంప్రదాయ మత్స్యకారుల జీవన భృతిని కాపాడంతో పాటు తీర ప్రాంత పర్యావరణ రక్షణకు ఈ చర్యలు అనివార్యమన్నారు. నేటి ప్రత్యేక కార్యక్రమం చాలా సహృద్భావమైనటువంటి వాతావరణంలో, చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో విశాఖపట్నం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు, అలాగే వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మత్స్యకార్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు గారు, అలాగే వైజాగ్ ఈస్ట్ ఇన్ఛార్జ్ వెంకట్రావు గారు, ముఖ్యంగా మా ఫిషరీస్ కమిషనర్ గారు ఉన్నారు ఈరోజు మాకు కన్నబాబు గారు, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేటర్ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు,
వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఫిషరీస్ అధికారులు, పోలీస్ అధికారులు, మెరైన్ పోలీస్ అధికారులు, మరి ముఖ్యంగా వివాదంకి కారణమైనటువంటి మా సోదరులు, మా మత్స్యకార సోదరులు, కొంతమంది ఏమో రింగు వలలు వద్దని, మరికొంతమంది మా దగ్గర ఆల్రెడీ రింగు వలలు ఉన్నాయి కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మరొక వర్గం. ఇది ఒక చిలికి గాలివానలాగా మారిపోయింది. ఇది నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఈరోజు కానీ, నిన్న కానీ, మొన్న కానీ అని చూడొచ్చు మీరు. అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది కోస్ట్ లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఒక దగ్గర వలల విషయంలో రకరకాల వివాదాలు జరగడం. మరి మొన్ననే ప్రకాశం జిల్లా చీరాలలో అయితే ఒక యుద్ధ రంగాన్ని తలపించేటటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టి మత్స్యకారుల విశాల ప్రయోజనాలను కాపాడే విధంగా, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ మస్ట్ అండర్స్కోర్ దిస్ వన్, మత్స్యకారుల విశాల ప్రయోజనాలను కాపాడే విధంగా, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. విశాఖపట్నంలో ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చొరవ గురించి మనం మంత్రివర్యులు శ్రీ అప్పలరాజు గారికి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్ పాఠశాలలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ స్థాపించిన తొలి సంవత్సరంలోనే 400 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంకేఆర్ ఫౌండేషన్ వాలంటీర్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి ఇవాళ ఫస్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ మొదలు మళ్ళీ ఇప్పుడు కానిస్టేబుల్స్ కోసం జాబ్స్ క్రియేట్ చేసి 100% ఒక 20,000 మెంబర్స్కు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇవ్వాలని ఒక ఆలోచన పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈనాడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఇంటర్ చేసిన వాళ్ళు కానీ, బీఈ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అందరూ కూడా సెలెక్ట్ అవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చి రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాళ్లకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక లాస్ట్ టైం మేము 380 మందికి ఇప్పించడం జరిగింది. ఇవాళ రేపు మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కాంపిటీషన్లో మన పిల్లలు అందరూ కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ మరి దీన్ని మేము ముందు తీసుకుపోతున్నాం. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో దే ఆర్ కోఆపరేటింగ్ అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అందరూ మా నాయకులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. పీటీలు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తామని చెప్పి చెప్పడంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయాలి. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సైబరాబాద్ సిపి సజ్జనర్ శంకుస్థాపన చేశారు. మై హోమ్ సంస్థ సహకారంతో భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ముందుకొచ్చిన మై హోమ్ సంస్థకు సహకరించిన ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు సిపి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, శంషాబాద్ రూరల్ సీఐ ప్రకాష్ రెడ్డి, ఎయిర్పోర్ట్ సీఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ నూతన పోలీస్ స్టేషన్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మన సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మై హోమ్ యాజమాన్యం ముందు వచ్చి ఈ ఒక పోలీస్ స్టేషన్ని
స్పాన్సర్ చేయడం జరిగింది. మనకు సహకరించిన మాయోం చైర్మన్ గారికి, మొత్తం యాజమాన్యానికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సహకరించిన మన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, లోకల్ శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీపీ, ఎంపీటీసీ అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చాలా పెండింగ్లో ఉండింది. ఈరోజు ఇది ఇక్కడ ఫౌండేషన్ వేయడంతో ఇది ప్రజల ఒక కళ సాకారమైంది. సో ఇది త్వరలోనే కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 80 లక్షల బడ్జెట్తో ఈ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం కావడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరిలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పై బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు అన్యాయం చేశావంటూ బాల్క సుమన్ ను నిలదీసిన ఓ మహిళను పోలీసులతో అరెస్ట్ చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ నిన్న మంచిర్యాల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చి ఏదైతే తప్పుడు కూతరు కూర్చుండో, ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడిండో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. బాల్క సుమన్, నిన్ను ఒక్కటే అడుగుతున్నావు. నువ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి నువ్వు ఏం చేసినావో చెప్పాలి. ముందు ఈ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పిన తర్వాత నువ్వు విమర్శలకు దిగు భారతీయ జనతా పార్టీ మీద. ఇలా ఆ రోజు ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి కొడుకు లెక్క చెప్పించుకొని స్టేజ్ మీద మున్సిపల్ ఎలక్షన్ చేపిస్తానన్నావు. చేపించినావా? ఏం మాట్లాడుతున్నావు? ఈ నియోజకవర్గానికి ఏం చేసినా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇలా బాల్క సుమన్, నీ నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. ఖబర్దార్ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ గురించి, అదేవిధంగా నువ్వు బండి సంజయ్ గురించి, వివేక్ గారి గురించి మాట్లాడే మొగోడివైనా ఆరా? ఏం మాట్లాడుతున్నావు? బాగానే రెచ్చగొడుతున్నావు. ఏం చేస్తున్నావు? ఏం చేసినావని నీ కార్యకర్తలకు ఇలా అందరినీ రెచ్చగొడుతున్నావు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇబ్బంది ఎక్కడ పెట్టావు తెలియదా మాకు? ఇలా నువ్వు ఏం చేసినావు? ఇంకా కబ్జాకారులను ఇక్కడ 170 యాక్ట్ ఉండగా ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. నీ కార్యకర్తలు, నీ చుట్టూన్నటువంటి కార్యకర్తలు సిగ్గులేదా నీకు? ఏ ముఖం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు? సంజయ్ గురించి, బండి సంజయ్ గురించి, వివేక్ గారి గురించి ఇలా అంగీలు మార్చినట్టు పార్టీలు అని చెప్పి వివేక్ గారి గురించి మాట్లాడతావా? అంగీల గురించి, లుంగీల గురించి పైసలు అడగపోయినా సిగ్గులేదా నీకు? బాల్క సుమన్, ఈ ప్రాంతంలో అడుగు పెడితే బిడ్డ ఇక్కడ నుంచి నిన్ను ఊకునే ముచ్చటలే చెప్తున్నాం, క్లియర్ చెప్తున్నాం. తరిమి కొడతాం బిడ్డ. నిన్ను ప్రతి కార్యక్రమంలో నిన్ను అడ్డుకుంటాం భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. నువ్వేంది, నీ ఏషాలేంది తెలియదు అరబాకు? ఏమనుకుంటున్నావు? పిచ్చి లెక్కలు చేస్తే ఊరుకునే ముచ్చటలేదు. ఏమనుకుంటున్నావా బాల్క సుమన్? ఇలా నువ్వు క్యాష్ నడం పెట్టుకొని ఇలా దళితులని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61 సంవత్సరంలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహాదీక్ష కార్యక్రమం చేపట్టారు. జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పదవి విరమణ వయసు పదవి విరమణ వయసు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీ వాంబే గృహ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంటి నుండి దట్టమైన పొగ రావడం గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
ఇక నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత తన భర్తను కడతీర్చింది. అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ మీడియాకు వివరించారు. మనకి నేషనల్ హైవే 44 హైదరాబాద్ టు ఆదిలాబాద్ హైవే ఈ మన బూరుగుపల్లి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు హైవేని రిపేర్ చేస్తున్నారు. హైవే రిపేర్ చేస్తుంటే ఆ పొదలలో ఒక డెడ్ బాడీ గోల సంచులు కట్టి పడేస్తుంది. వాసన వస్తుంది అనమాట. డెడ్ బాడీ నుంచి వాసన వస్తుంది. అది అక్కడ ఉన్న వర్కర్స్ గమనించి ఇమీడియట్గా సర్పంచ్ బూరుగుపల్లికి ఒక డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఉందని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బూరుగుపల్లి సర్పంచ్ గారు ఎస్ఐ వినయ్ కలిసి ఇట్లా డెడ్ బాడీ ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద బూరుగుపల్లి ఎస్ఐ మామిడ, సిఐ సోన్ జీవన్ రెడ్డి, నేను అందరం కలిసి అక్కడికి స్పాట్కి వెళ్ళడం జరిగింది. స్పాట్లో డెడ్ బాడీని పరిశీలించాం. డెడ్ బాడీని పరిశీలించగా కుడికాలు మోకాల నుంచి కింద తీసివేసినబడి ఉంది. తర్వాత ముఖము కాల్చివేయబడి ఉంది. సో తర్వాత దానికి ఆ సంచుల పైన మన మిస్సింగ్ పర్సన్స్ 1 వీక్ ముందు సుమారుగా 16, 15 నుంచి 25 వరకు మధ్యలో ఉన్నటువంటి మిస్సింగ్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ సేకరించడం జరిగింది. అలా సేకరించడం అంటే మనము స్పాట్లోనే మనము పోస్ట్ మార్టం కూడా స్పాట్లోనే చేయించడం జరిగింది. అప్పుడు మృతుడు శుద్ధి చేసి ఉండటం వల్ల అక్కడ ముస్లిం యొక్క మృతుడు ముస్లింగా గుర్తించడం జరిగింది అప్పుడే. సో ముస్లిం అయి ఉండి ఏజ్ అబౌట్ 40-45 ఇయర్స్ అయి ఉండి వ్యక్తి చనిపోయిన మిస్సింగ్ అయిన ఎవరైనా ఉంటే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మార్తాడు పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ పర్సన్ ఉండటం జరిగింది. కొట్టడం జరిగింది. తలబడి కొట్టడంతో కింద పడిపోవడంతో యాస్మిన్ కూడా రావడంతో ఈ తాడుతోటి మెడ స్ట్రాంగులేషన్ చేశారు. మెడకి వేసేసి ½ an hour ఇట్లా పెట్టి ఉంచితే చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. ఆ రోజు 16th నైట్ 16th 17th అంతా కూడా స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. బాడీ ఎట్లా డిస్పోజ్ చేయాలనేది అద్దుపట్టట్లేదు. వాళ్ళకి పరిశాన్ అయిపోతున్నారు. ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాంలో తెలంగాణ ఉద్యమ తొలి అమరులు శ్రీకాంతాచారి విగ్రహ ఆవిష్కరణ. హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకూరి. మరోసారి రామతీర్థానికి బీజేపీ నేతల పయనం. ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని సోము వీర్రాజు డిమాండ్. రింగు వలల వినియోగంపై ఏపీలో ఘర్షణ. మత్స్యకారులతో మంత్రి సీదిరి చర్చలు. ఇబ్రహీంపట్నంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.